ఒసే ఈ ఇంటి ఓనర్ ఎర్రగడ్డ వారానికి నేను మొదలే తట్టుకోలేకపోతుంటే ఈ టైల్స్ మళ్ళీ ఇలా పగిలిపోయానంటే బతకనిస్తాడా? అబ్బా ఎక్స్పెరిమెంట్స్ లో కొన్ని ఫెయిల్స్ జరుగుతూ ఉంటాయండి. సక్సెస్ అవ్వాలంటే ముందు ఫెయిల్ అవ్వాలి. అబ్బా అందుకనే 10th క్లాస్ అన్నిసార్లు ఫెయిల్ అయ్యా. అదేంటండి అలా అంటారు? 10th ఫెయిల్ ఎంత చిన్న వర్డ్ చూడండి. అదే 10th డిస్కంటిన్యూ ఎంత పెద్ద పేరు చూడండి. అవునా? అట్టయితే మీ నాయన పూర్తి పేరు చెప్పవే. ఎంజీ వీరయ్య. అబ్బా అంత షార్ట్ గా చెప్తావేందే? పూర్తిగా పలకాలి కదా మనం. ఎం అంటే మేకల, జి అంటే గోషిలో వీరయ్య. మేకల గోషిలో వీరయ్య. అది కొన్ని దాచిపెట్టుకోవాలంటే అక్షరాలతో పలుకోవాలి, పదాలతో కాదు. అయినా నా 10th క్లాస్ పాస్ అవ్వడానికి మా నాన్నకి సంబంధం ఏంటండి? అరే అలా అడగతావేందే? నువ్వు 10వ క్లాస్ పాస్ అవ్వని దానికి మీ నాయన నాకిస్తానన్న 10 లక్షలు ఇవ్వకుండా పాస్ అయిపోయిన దానికి చాలా సంబంధం ఉందే. ఎందుకంటే మా నాన్న అలా ఆడిపోసుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఆడబోసుకోవడం ఏడబోసుకోవడం కాదే, నాకు ఒక పెగ్గు కూడా పోసుకోవడానికి లేకుండా చేసి పండి ఇక్కడ మీ నాయన. కనిపిస్తే కొరువు కట్టి కాల్చి కూర్చోబెట్టాలంది.